రాష్ట్రంలో ఈరోజు బీసీజేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు అన్ని కాలేజీలు ఈరోజు నిర్మానుష్యమైనటువంటి ఏర్పడ్డాయి. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్లో స్వచ్ఛందంగా లక్షలాది మంది విద్యార్థులు పాల్గొంటే రాష్ట్ర ప్రభుత్వం నిరసన చూసైనా ఈరోజు బంధు కార్యక్రమం చూసైనా విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఏదైతే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు విద్యార్థి లోకం అందరూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంఘాలుగా కులాలకు అతీతంగా ఈరోజు ఫీజులు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశాన్ని మేము అడ్డుకున్నాం, సెక్రటరీ ముట్టడించాం. ఆ నిరసనతోనైనా ఫీజులు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు మేము ప్రశ్నించాం. కానీ ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలే. ఈ రోజు సెక్రటరియట్లో జరుగుతున్నటువంటి ఈ రోజు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయో వాటికి వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2008లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కీము జీవో తీసుకొచ్చినప్పుడు ఏమని చెప్పింది? శాచురేషన్ పద్ధతిలో అమలు చేస్తాం, అన్ని వర్గాల విద్యార్థులకు ఎంత ఫీజు ఉందా మేమే భరిస్తామని చెప్పి తీసుకొచ్చిన జీవో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఎందుకు తొక్కిపెడుతుంది? ఎందుకు ఈ కుట్రబుద్ధి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకోవద్దా? డబ్బులు ఉన్నోళ్ళే చదువుకోవాలా? పేదవాడు చదువుకు దూరం కావాలా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు జరిగే కేబినెట్లో అన్ని వర్గాల విద్యార్థులు చదివించే విధంగా పెండింగ్లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయాలి. ఏదైతే 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల అకౌంట్లకు డబ్బులు కొత్త సిస్టమ్ ఏందా? కాలేజ్ యాజమాన్యాలకే డబ్బులు వేయండి, విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దు. ఎందుకంటే ఈరోజు కాలేజ్ విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈరోజు కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల ఫీజు కట్టండి, మా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మీరు బాధ్యత వహించాలి. ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపోయి కాలేజీలో అడ్మిషన్ అయితే ఈరోజు ఫీజులు కట్టి కాలేజీలో అడ్మిషన్ కావాలి. కొత్త పద్ధతి ఏందయ్యా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను గెలిపించినందుకు ఇది విద్యార్థులకు శాపమా ఇది? అందుకే పేద వర్గాల విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నట్లు మంత్రి మండలి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ వర్గాలకు సంబంధించినట్టు మీరు ఓట్లు వేస్తేనే మీరు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు, మంత్రి మండలిగా ఉన్నారు. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఫీజులు ఇస్తారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు గద్దె దిగుతారా అని చెప్పి తేల్చుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఫీజుల స్కీమ్ను యథావిధంగా అమలు చేయాలి. తీసుకొచ్చిన 8-9 జీవో ఏ జీవో తీసుకొచ్చారో ఆ జీవోను వెంటనే నిలుపుదల చేయాలి. పూర్తి ఫీజుల స్కీమ్ను అమలు చేసే విధంగా 16, 17 జీవో ఆ రోజు 2008లో ఏమైతే తీసుకొచ్చారో ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు సహకరించినటువంటి కాలేజ్ యాజమాన్యాలు, విద్యార్థులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బంద్కు సంపూర్ణంగా కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా ముందుకొచ్చి నిన్ననే ఈరోజు హాలిడే డిక్లేర్ చేశారు. కాబట్టి లక్షలాది మంది విద్యార్థులను ఈరోజు సామాజిక న్యాయం పాటించే విధంగా అన్ని కులాలకు అతీతంగా ఈరోజు బంద్లో పాల్గొన్నందుకు